నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మా హాస్టల్లో సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఏమీ తెలియదు, నాకు జ్ఞానం లేదు. కానీ నేను నా ఫ్రెండ్ ఆ సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ మరి జరగడానికి మేము స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు ఒక అక్క అనిందనమాట మమ్మల్ని చూసి, ఏమనంటే వారి పిచ్చోళ్ళు వాళ్ళకి ఏం తెలీదు అని చెప్పేసి ఎవరితోనో చెప్తుంది. నేను నా చెవులారా నేను విన్నాను అనమాట. తర్వాత ఎప్పుడు టార్గెట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టేది, నన్ను చులకంగా చేసి మాట్లాడేది, నన్ను ఏదో అంటూనే ఉండేది. నేను ఏం చేయలేక ప్రార్థనకి వెళ్తున్నాను. ప్రభు భయం ఉంది, అప్పుడప్పుడే ప్రభుని తెలుస్తున్నాను. 1 year 2 years అవుతుంది దగ్గర అంతే. అయినా కూడా ప్రార్థన చేసుకునేదాన్ని, అక్కతో మంచిగా మాట్లాడడానికి ప్రయత్నం చేసేదాన్ని. ఎప్పుడైతే నేను అలా ప్రయత్నం చేస్తూ ఉన్నానో తెలుసా, మరి ఏమైందో ఏమో, ఆమె నన్ను ఎంత ప్రేమించడం ప్రారంభించిందంటే అసలు ఇది నేను లేకపోతే కష్టం అన్నట్టుగా అయిపోయింది అనమాట. అంజలి ఏది ఇక వెతుక్కోవడం ప్రారంభించింది. ఒకప్పుడు ఏం తెలియదు అని తీసి కరివేపాకు తీసి పక్కన పెడతారు చూసారా, అట్లా తీసి పక్కన పెట్టే వ్యక్తి నన్ను ప్రేమించడం స్టార్ట్ చేసింది. ఇక మరి అన్ని వెరైటీస్ చేసుకొని వచ్చి నీ కోసమే తెచ్చా నేను, నువ్వే తిను అని చెప్పడం. ఇవన్నీ కూడా చూసినప్పుడు నాకు దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. నీ ప్రవర్తన మరి దేవునికి ప్రీతికరమైనప్పుడు మరి వాని శత్రువులు సహా మిత్రులుగా చేస్తాడు. మన ప్రవర్తన దేవుడు చూస్తాడు. మన శత్రువుల పట్ల మన ప్రవర్తన ఏంటి, మనల్ని బాధించే వారి పట్ల మన ప్రవర్తన ఏంటి అని దేవుడు చూస్తాడు. ద్వేషిస్తే నువ్వు కూడా ద్వేషిస్తున్నావా, అది కూడా చూస్తాడు. లేక వాక్యాన్ని పట్టుకొని ద్వేషించే వారిని ప్రేమించమనుంది కదా, ద్వేషించే వారిని దీవించమనుంది కదా, అయితే నేను ట్రై చేస్తా, నేను ప్రేమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు చూసావా, దేవుడు అది కూడా చూస్తాడు. చూసి దేవుడు ఏం చేస్తాడంటే నీ శత్రువులు సహా మిత్రులుగా చేసేస్తాడు.